హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. లాస్ట్ లెక్చర్లో మనం కస్టమ్ టెంప్లెట్ని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాము. ఈ పర్టికులర్ లెక్చర్లో ఆ కస్టమ్ టెంప్లెట్ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలని దాని గురించి తెలుసుకుందాము. ఈ లెక్చర్లో మనం సైడ్ బార్ విజెట్స్ని, అదేవిధంగా ఫుటర్ సంబంధించిన లింక్స్ని కానీ లేదా మెనూస్ని కానీ ఎలా చేంజ్ చేయాలి అనే వాటి గురించి ఈ పర్టికులర్ లెక్చర్లో డిస్కస్ చేసుకుందాము. మరి ఇంకేది కావాల్సిన వెంటనే మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్లో మనం ఈ టెంప్లెట్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. సో దీనికోసం నేను బ్లాగర్ ఇంటర్ఫేస్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ట్యాబ్స్లో థీమ్ అనేటువంటి ట్యాబ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఒకసారి లేఅవుట్ చూద్దాము. సో దీనికి సంబంధించిన లేఅవుట్ ఎలా ఉంది అని ఈ టెంప్లెట్కి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సైడ్ బార్ విడ్జెట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఫూటర్ విడ్జెట్స్, ఇది వచ్చేసి మెయిన్ బ్లాగ్ పోస్ట్ సంబంధించిన విడ్జెట్, ఇది వచ్చేసి హెడర్ విడ్జెట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ విడ్జెట్ చూద్దాము. సో ఓకే, ఇక్కడ బాగానే ఉంది. సో ఇక్కడ మనం ఈ ఇమేజ్ని చేంజ్ చేయాలి. సో ఇక్కడ దీని బదులు ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఇమేజ్ని మనం యూజ్ చేసుకోవాలి. సో దీనికోసం మన దగ్గర ఇమేజెస్ ఫోల్డర్ ఉంది కదా, సో ఆ ఫోల్డర్లో ఒకటి లోగో నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. సో సేవ్ చేశాను, జస్ట్ రిఫ్రెష్. ఓకే ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రిమైనింగ్ అన్నిటిని కూడా ఏంటంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ విడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం రిమూవ్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒకసారి ఒరిజినల్ టెంప్లెట్ ఏదైతే ఉందో సో దాన్ని ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఏంటంటే థీమ్ అనమాట. సో ఈ టెంప్లెట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్టీజ్గా ఎలా ఉందో సో ఆ విధంగా మనం ఎక్స్ట్రా విడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రీవియస్గా ఇంకొక టెంప్లెట్ ఇన్సర్ట్ చేసినప్పుడు సో దాంట్లో ఉన్నటువంటి విడ్జెట్స్ ఏవైతే యాడ్ అయ్యాయో సో వాటిని రిమూవ్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా ఉందో అలా చేయాలన్నమాట. సో దీనికోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. సో మీకు సర్చ్ అండ్ పాపులర్ ట్యాగ్స్ బ్లాగ్ వచ్చి వస్తుంది. సో దాని తర్వాత రీసెంట్ పోస్ట్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఏంటి అంటే సో ఓకే పాపులర్ పోస్ట్ ఉంది. సో ఇక్కడ సర్చ్ దిస్ బ్లాగ్, తర్వాత బ్లాగ్ ఆర్కైవ్ ఉంది. సో వీటిని తీసేద్దాము. సో దీనికోసం ఏం చేస్తున్నట్టు నేను సో పాపులర్ పోస్ట్ సర్చ్ దిస్ పోస్ట్ ఉంది. సో మళ్ళీ సో ఇక్కడ పాపులర్ పోస్ట్ ఉంది. సో మన బ్లాగ్లో వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ కనుక మీకు ఈ విడ్జెట్స్ ఏది ఎలా ఉంది అని చెప్పి మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే సో మీరు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ సర్చ్ మీద ఐకాన్ కనిపిస్తుంది, ఎడిట్ ఆప్షన్. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. సో రిమూవ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ ఓకే. సో రిమూవ్, ఎడిట్, రిమూవ్. నెక్స్ట్ వచ్చేసి సో ట్యాగ్స్ అండ్ రివ్యూట్ అబ్యూస్ అని ఉంది. సో వీటిని ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా మనం రిమూవ్ చేయొచ్చు మేడం. సో ఒకసారి సేవ్ అరేంజ్మెంట్ కొట్టి ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో అప్డేటెడ్ సో ఒకసారి మళ్ళీ లేఅవుట్ని రిఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇక్కడ సర్చ్ దిస్ పోస్ట్, పాపులర్ పోస్ట్ అండ్ ట్యాగ్స్. సో ఇక్కడ పవర్డ్ బై బ్లాగర్ ఉంది. సో దీని మీద కూడా క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇది కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి విడ్జెట్స్ అనేవి కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. సో నేను రిమూవ్ చేస్తున్నాను ఒకటిగా.
సో రీసెంట్ పోస్ట్, సో ఆర్డర్ లిస్ట్, అదేవిధంగా ఈ లేబుల్ క్లౌడ్, సో ఓకే ఇక్కడ చూసినట్లయితే సో శాంపిల్ టెక్స్ట్ పేజెస్ థీమ్ సపోర్ట్ ఉంది. సో మనం ఒరిజినల్ బ్లాగ్లో కూడా ఓకే ఇవి కూడా ఉన్నాయి. సో లేబుల్ కూడా ఇవి ఓకే. సో నో ప్రాబ్లం, వాటి వల్ల మనకు అంత ప్రాబ్లం ఉండదు. సో శాంపిల్ టెక్స్ట్ పేజెస్ థీమ్ సపోర్ట్, సో వీటిని కనుక చూసుకున్నట్లయితే సో ఇంతవరకు ఓకే. సో ఇక్కడ అడిషనల్గా కొన్ని ఉన్నాయి. సో ఈ శాంపిల్ పోస్ట్ కావచ్చు, లేకపోతే సో ఐ థింక్ ఇది వచ్చేసి ఏంటంటే సో రీసెంట్గా పోస్ట్ అయ్యి ఉంటుంది. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను లీవ్ పేజ్, ఎందుకంటే మనం డైరెక్ట్గా బ్లాగ్లో ఎడిట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో కాబట్టి ఏంటంటే రిఫ్రెష్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి పాపులర్ పోస్ట్ని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి పాపులర్ పోస్ట్ అనేది సో వెళ్ళిపోయింది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ప్లగిన్, సో దీన్ని కూడా ఏంటి అంటే ఓకే. సో ఇంకా ఇది రిమూవ్ అవ్వదు. సో దీన్ని ఏం చేద్దామంటే సో ఎడిట్ మీద క్లిక్ చేసి సో రిమూవ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింక్స్ లిస్ట్ అని ఉంది. సో ఇది అన్నమాట. సో దీన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో ఒకసారి ఇంకా రిఫ్రెష్ చేసినట్లయితే సో మీకు సో ఎడిట్ ఏవైతే కంప్లీట్ అయ్యాయో సో అవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు బ్లాగర్ యూజర్ రిపోర్ట్ అబ్యూస్ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, సో వీటిని కూడా మనం రిమూవ్ చేయాలి. సో రిపోర్ట్ అబ్యూస్ రిమూవ్. ఓకే. నెక్స్ట్ ట్యాగ్స్ రిమూవ్. ఓకే. సో ఇప్పుడు ఒకసారి బ్లాగ్ని రిఫ్రెష్ చేసి చూడండి. సో బాగానే ఉంది. సో ఇక్కడ బ్లాగర్ విజయ్ బ్లాగర్ ఉంది కదా, సో దీన్ని కూడా రిమూవ్ చేయాలి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ఫాలో బై ఈమెయిల్ అనమాట. సో ఇది ఒక సబ్స్క్రిప్షన్ ఫామ్ లాంటిది. సో రిమూవ్. ఓకే. సో ఒకసారి కనుక రిఫ్రెష్ చేసినట్లయితే సో మనకి బ్లాగ్ యొక్క వ్యూ సో ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. CSS లింక్ ఆప్షన్స్ అంటే చూద్దాము. ఓకే బాక్స్ ఇన్వర్షన్, సో క్యాన్సిల్. సో ఈ విధంగా మనకు అవసరమైనటువంటి విడ్జెట్స్ని మనం తీసేసేయచ్చు. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఫుటర్ విడ్జెట్స్ అవి కనబడుతున్నాయి కదా, సో వీటిని మనం ఏమన్నా నేమ్స్ కానీ కాలమ్స్ కానీ ఇద్దాము. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ సో 3 నేమ్స్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సో నేను ఇక్కడ అవర్ సర్వీసెస్ అని పెడుతున్నాను. ఓకే. సో చేంజ్ చేసినట్లయితే మీకు ఇక్కడ హెడర్ పార్ట్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఇద్దాము. సో ఇక్కడ ఏమి ఇద్దాము, సో ఫీడ్ గ్యాడ్జెట్ ఉంది ఇది. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే న్యూ వర్క్స్ అని పెడుతున్నాను. సేవ్. సో ఇప్పుడు విధంగా చూసినట్లయితే మీకు ఫుటర్ హెడర్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఈ థీమ్ ఇది ఏదైతే ఉందో సో దీన్ని ఒకసారి మనం ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాము. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో సేవ్ అరేంజ్మెంట్ కొట్టేసి సో థీమ్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ థీమ్ మీద క్లిక్ చేయండి. సో
సో ఈ థీమ్ మీద క్లిక్ చేస్తే మీకు సో థీమ్స్లోకి మనం వెళ్తాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కస్టమైజ్ ఎడిట్ HTML అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఎడిట్ HTML మీద క్లిక్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు సో ఈ విధంగా మీకు HTML పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీరు Ctrl F ప్రెస్ చేయండి. సో Ctrl F ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు సర్చ్ బార్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ నేను ఫూటర్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు సో ఫూటర్కి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎక్కడైతే ఉందో సో అక్కడక్కడ నాకు దానికి సంబంధించినటువంటి ఇది నాకు కనిపిస్తుంది అనమాట. సో నేను సో మనకి ఫూటర్కి సంబంధించినటువంటి కాలం కావాలి. సో అక్కడికి వెళ్ళాలి మనం. సో దీనికోసం ఏంటి అంటే సో ఫూటర్ వచ్చే వరకు కూడా మీరు సర్చ్ చేయండి. సో కామెంట్ ఫూటర్, ఓకే, నెక్స్ట్. సో కామెంట్ ఫూటర్, నెక్స్ట్. సో పోస్ట్ ఫూటర్, ఓకే. సో ఒకవేళ మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటే సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఒకవేళ మీకు కనుక కన్ఫ్యూజన్గా ఉంది అంటే సో మీరు ఏం చేయొచ్చు అంటే సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ బై అనేది ఉంది. సో దీన్ని కాపీ చేసుకొని Ctrl C, సో ఇక్కడ Ctrl V కనుక పేస్ట్ చేస్తే మీకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఈ పర్టికులర్. సో కానీ ఇక్కడ మీరు ఏంటంటే సో ఫ్రీ థీమ్స్ ఏవైతే యూస్ చేస్తున్నారో సో ఫ్రీ టెంప్లెట్స్ సో వాళ్ళకి ఈ ఫూటర్ టెక్స్ట్ని కానీ సో ఫూటర్ లింక్స్ని కానీ ఎడిట్ చేసే రైట్ లేదు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు రిమూవ్ ఆర్ చేంజ్ దిస్ అని. బట్ బేసిక్ తెలుసుకోవడం కోసం నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. సో దీనివల్ల నేను ఏం చేస్తున్నాను అంటే డిస్ట్రిబ్యూటెడ్ బై ఉంది కదా, సో దీన్ని నేను సో ఆల్రెడీ ఇక్కడ మనకి కాపీరైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో పవర్డ్ బై బ్లాగర్ అని. సో నేను దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే ఉందో పవర్డ్ బై బ్లాగర్ అని, సో ఈ పవర్డ్ బై బ్లాగర్ సో పవర్డ్ బై బ్లాగర్ దగ్గర నేను సో ఆ లింక్ ఏదైతే ఉందో సో నేను దాన్ని తీసేస్తాను. సో సేవ్ చేశాను. సో ఒకవేళ మీకు కనుక ఎర్రర్స్ ఏమైనా కనిపిస్తే ఎర్రర్స్ ఏమైనా వస్తే ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో కాపీరైట్ అట్ ద రేట్ ఆఫ్ 2020 బ్లాగర్ విజయ్. సో బ్లాగర్ విజయ్ బ్లాగర్ ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా తీసేస్తాను. సేవ్. సో ఇక్కడ మీకు డిస్ట్రిబ్యూటెడ్ బై GoIBB టెంప్లెట్స్ బ్లాగర్ థీమ్ బై న్యూ బ్లాగర్ థీమ్స్ ఉంది. సో ఇక్కడ మీరు ఏమైనా చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే సో డిజైన్డ్ బై అని కానీ లేకపోతే డెవలప్డ్ బై అని కానీ మీరు రాయొచ్చు. సో డెవలప్డ్ బై అని మీరు రాయకూడదు, డిజైన్డ్ బై అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే సో ఎవరైతే ఈ వెబ్సైట్స్ అవి చేస్తారో సో వాళ్ళకి సంబంధించిన కంపెనీస్ని నేమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ బ్లాగర్ విజయ్ అని చెప్పి నేను ఇస్తున్నాను. సో ఇవి ఏంటి అంటే బ్యాక్లింక్స్ అని అంటారు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ GoIBB టెంప్లెట్స్ అని ఉంది కదా, సో దీన్ని కూడా సో GoIBB టెంప్లెట్స్ అని ఉంది కదా, సో నేను దీన్ని కూడా ఓకే ఇక్కడ కూడా బ్లాగర్ విజయ్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏదైతే ఉందో సో మొత్తాన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో సేవ్ ది. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఇది మనం చేయకూడదు. సో మీకు అసలు అక్కర్లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే సో కామెంట్ పెట్టచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అయితే కామెంట్ పెట్టారో సో అదేవిధంగా మీరు కూడా కామెంట్ పెట్టచ్చు. సో మీరు కొంత సో ఈ టైప్ ఆఫ్ వర్క్స్ మీరు చేయాలి అంటే సో మీకు కొంత బేసిక్ ఐడియా అనేది ఉండాలి వీడియో గురించి. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఫోటోని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇంకేమున్నాయి సో ఇక్కడ మీకు సో ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ పార్ట్ ఉంది. సో వీటిని ఎలా ఎడిట్ చేయాలి అంటే సో సేవ్ థీమ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి లేఅవుట్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు పర్టికులర్ హెడ్డింగ్ దగ్గర వాటికి సంబంధించిన ఇది ఉంది కదా, సో రిఫ్రెష్. సో నేను దీంట్లోకి వచ్చేసి సో సర్వీసెస్ అని ఉంది కదా, సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. సర్వీసెస్. సో ఇక్కడ చేంజ్ ఫీడ్ URL అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సో బ్లాగర్ సో
సో మీ యొక్క వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో సో దాన్ని ఇవ్వాలి, vj.com. కంటిన్యూ. సో మీరు కనుక దీన్ని అడ్జస్ట్ కనుక చేయగలిగితే సో ఆటోమేటిక్గా మీ బ్లాగ్ నుంచి ఫీడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో చూసారా, సో నా బ్లాగ్లో ఏవైతే బ్లాగ్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తాయి. సో సేవ్ కనుక క్లిక్ చేసి ఒకసారి కనుక రిఫ్రెష్ చేస్తే సో చూడండి ఇక్కడ మీకు వాళ్ళ డిఫాల్ట్ ఉన్నటువంటి టెంప్లెట్లో నుంచి మీకు వచ్చాయి. సో ఒకసారి నేను రిఫ్రెష్ కనుక చేస్తే సో నా బ్లాగ్లో కంటెంట్ ఏదైతే ఉందో ఆ బ్లాగ్లో వాటి థీమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో వాట్ ఇస్ ట్విట్టర్ మార్కెటింగ్, సో ఇవన్నీ ఏంటంటే రీసెంట్గా పబ్లిష్ చేసినటువంటి బ్లాగ్ పోస్టులు అనమాట. సో అదేవిధంగా వీటిని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సో కొంత బేసిక్ HTML నాలెడ్జ్ కూడా ఉంటే మీకు సో బ్లాగర్ టెంప్లెట్స్ని డౌన్లోడ్ ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేస్తామంటే సో ఈ ఫీచర్ స్లైడర్ ఏదైతే ఉందో సో దీన్ని మనం చేంజ్ చేద్దాము. ఈ విధంగా మనం సైడ్ బార్ సంబంధించిన విడ్జెట్స్ని అదేవిధంగా ఫోటోలకు సంబంధించినటువంటి చేంజెస్ని మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఈ టెంప్లెట్లో స్లైడర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, అదేవిధంగా పైన ఉన్నటువంటి సోషల్ మీడియా ఐకాన్ సంబంధించిన లింక్స్ని ఎలా చేంజ్ చేయాలని వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బాయ్ బాయ్.